నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విద్యార్థుల త్యాగాల వల్లే ప్రత్యేక తెలంగాణ సాధించాం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా విద్యార్థులకు భరోసా ఇచ్చిన జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కుంతియా హైదరాబాద్లో హోంగార్డులపై లాఠీ చార్జిని ఖండించిన టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హరితహారంలో భాగంగా నాటిన చెట్లను రోడ్లపైన రైతులు మొక్కజొన్న సొప్పతో కాల్చితే చర్యలు తప్పవు చౌక ధరల దుకాణాలు సరిగా నడపకుంటే చర్యలు చేపడతాం బినామీ రేషన్ షాపులను వెంటనే రద్దు చేస్తాం ఆర్డీఓ యాదిరెడ్డి వెల్లడి గ్రామీణ విద్యార్థి యువగర్జన సభకు వచ్చిన కాంగ్రెస్ నాయకులకు ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు మామిడిపల్లి బైపాస్ రోడ్డు నుండి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ పట్టణంలోని ప్రసిద్ధ నవనాథ సిద్ధులగుట్టెపై మైసూరు సత్త పీఠాధిపతి విజయేంద్ర స్వామి ప్రత్యేక పూజలు పాల్గొన్న ఆలయ కమిటీ సభ్యులు డాబా హోటల్లో మద్యం సిట్టింగులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం హెచ్చరించిన వేల్పూర్ ఎస్ఐ కృష్ణ కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి అధ్యక్షతన ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన గ్రామీణ విద్యార్థి యువగర్జన సభకు జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి రాష్ట్ర ఇన్ఛార్జ్ కుంతియా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా కుంతియా మాట్లాడుతూ విద్యార్థుల త్యాగాల వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని గద్దెనెక్కిన సీఎం కేసీఆర్ అదే విద్యార్థులను అణిచివేయాలని చూస్తున్నాడని ఆయన ఆరోపించారు అలాగే రైతులకు నష్టపరిహారాన్ని ఇచ్చే విషయంలో జాప్యం చేస్తూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడే విధంగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ముస్లిం మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తానని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఏమైందని ఆయన సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు ఎన్నికల ముందు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి కుటుంబ పాలన సాగిస్తున్నాడని విమర్శించారు అనంతరం జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు మాట్లాడుతూ 2008లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు కార్పొరేట్ విద్య చదవాలనే సంకల్పంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేసినట్లు చెప్పారు ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఫీజు రియంబర్స్మెంట్ రూపును మార్చి మొత్తం రియంబర్స్మెంట్ ని ఎత్తివేయాలని కుట్ర పన్నుతున్నాడని అన్నారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయి 3,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి విడుదల చేయిస్తానన్నారు అనంతరం టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించాలని అన్నారు విద్యార్థుల త్యాగాల వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు పేద విద్యార్థులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ రైతులకు నష్టపరిహారాన్ని అందించడం లేదనే విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు అలాగే తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని హోంగార్డులు హైదరాబాద్ లో ధర్నా చేస్తే వారిపై లాఠీ చార్జీ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ హోంగార్డులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు అనంతరం మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆకుల లలిత సిఎల్పి ఉపనేత షబ్బీర్ ఆలీ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిసిసి అధ్యక్షులు తహర్ బిన్ అమ్దాన్లతో పాటు రాష్ట్ర జిల్లా నాయకులు ఆర్మూర్ మండల పట్టణ నాయకులు పాల్గొన్నారు रैली करके आए और जो कांग्रेस की तरफ से जो कैंपेन की कॉल दिया है आप लोग सब उसमें शामिल है इसलिए अखिल भारत कांग्रेस कमेटी के अध्यक्ष श्रीमती सोनिया गांधी उपाध्यक्ष श्रीयुक्त राहुल गांधी साधारण संपादक श्री दिग्विजय सिंह की तरफ से आप सभी को धन्यवाद देता हूँ अभिनंदन करता हूँ आज जो रैली है इसमें 2 मुद्दा है पहला मुद्दा तो यह है छात्र का साथ राहुल गांधी शामिल हुए थे तेलंगाना में यूनिवर्सिटी में राहुल गांधी शामिल हुए थे जवाहरलाल नेहरू विश्वविद्यालय राहुल गांधी कांग्रेस के लिए उत्तर प्रदेश में गुजरात
ఈ రాష్ట్రంలో తీసుకోవడం జరిగింది. గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ అనే ఒక పదం లేదు కాదు. మొట్టమొదటిసారిగా ఫీజు రీయింబర్స్మెంట్ అనే ఒక పాలసీని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. దాని మూలంగా ఎంతో మంది విద్యార్థులకి, అనేక వేల మంది విద్యార్థులకి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఈబీసీ విద్యార్థులకి మరి పై చదువులు, ప్రొఫెషనల్ కాలేజెస్లో చదువుకునేదానికి మరి ఆసరాగా ఆ విధానం పనికొచ్చిందనే విషయం మనందరూ కూడా తెలుసు. మరి సెంట్రల్ యూనివర్సిటీ స్థాయిలో అభివృద్ధి చేయవలసినటువంటి బాధ్యతలు ఉన్నా కూడాను కేసీఆర్ ప్రభుత్వం ఆ బాధ్యతలన్నీ కూడా విస్మరించి మరి యూనివర్సిటీస్ కావాల్సినటువంటి నిధులు లేకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, ఉపాధ్యాయుల నియామకం చేయకుండా తెలంగాణలో పేద ప్రజలు మంచి విద్యని జరుపుకోకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు కాలేజీలో ఫీజు రీయింబర్స్మెంట్ రాక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మీ అందరి కోసం ఫీజు రీయింబర్స్మెంట్ ఈ ప్రభుత్వంతో పోరాడి మీకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయించడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఐ ముందుకొచ్చిన విషయం మీకోసారి మనం చేస్తున్నాం. దీని పూర్వపరాలకు మనం వెళ్తే 2008లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా యావత్ విద్యార్థి లోకానికి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి, అగ్రకులాలలో ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి, వాళ్ళ తల్లిదండ్రులపై మీ చదువుల ఆర్థిక భారం పడుతున్న ఉద్దేశంతో మిత్రులారా ఈ కార్యక్రమాల్లో ఇక్కడికి వచ్చేసిన మరి నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, నిజామాబాద్ కాంగ్రెస్ నాయకులు మొత్తం కూడా ఈ వేదిక మీద తప్పనిసరిగా ఈ ఉద్యమంలో ఉధృతంగా పాల్గొనాలి. ఈ నెల రోజుల్లో మన ప్రతి గ్రామంలో వారం ప్రకటన చేద్దాం. ఈ ఉద్యమంలో సంతకాల సేకరణ చేద్దాం. మనం చేస్తూ అందరూ అందరూ చేతులెత్తాలని కోరుకుంటున్నారు. చెల్లెలు అందరూ చేతులెత్తండి. మీ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం చేతులెత్తి పిడికిలు బిగించింది. మా ఫీజు రీయింబర్స్మెంట్ మాకు ఇవ్వాలి. మా ఫీజు రీయింబర్స్మెంట్ మాకు ఇవ్వాలి. మా ఫీజు రీయింబర్స్మెంట్ మాకు ఇవ్వాలి. మిత్రులారా, మీతో కొంచెం పోరాటానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పి మనం చేసుకుంటాను, ముగించుకుంటాను. జై కాంగ్రెస్. విద్యార్థి ఫీ రీయింబర్స్మెంట్ పైన ఏదైతే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామో అదేవిధంగా ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో రైతాంగంపై, రుణమాఫీపై సంతకాల సేకరణ ఏ కార్యక్రమం అయితే కొనసాగిస్తున్నారో వారితో పాటు స్థానికంగా ప్రతి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సమస్యలు, ఈ జిల్లాలో రైతాంగానికి డ్రిప్ ఇరిగేషన్ పథకం ఏదైతే రావాల్సిందేనో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, పిల్లల రీయింబర్స్మెంట్ ఫీజు కానీ ఇవన్నీ పథకాల పైన రాబోయే దినాల్లో ఆర్మూర్ మరియు ఒక ఉద్యమానికి ప్రధాన కేంద్రంగా మారుతుందనే విషయాన్ని కూడా ఈ విద్యార్థి గర్జన నుంచి ప్రభుత్వానికి తెలియజేస్తూ యూనివర్సిటీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ ఇన్ని ప్రారంభించుకుంటూ ఎక్కడ స్కాలర్షిప్లు కానీ, ఫీజెస్ కానీ మీరు చదవండి. ఈ ప్రభుత్వం ఎప్పుడు ఉండదని చెప్పారు. అది కావాలని పట్టేటట్టు ఈ బాబుల గిట్ట చెప్తా ఉన్నారు. ఎక్కడన్నా బాబుల గిట్ట స్టూడెంట్స్ బాగా అర్థం చేసుకోండి. బేల్పూర్ మండల కేంద్రం మీదుగా ఆర్మూర్కు వెళ్లే దారిలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను కాల్చివేసే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సోమేశ్వర్, ఎంపీడీఓ రాజ్వీర్లు హెచ్చరించారు. రైతులు మొక్కజొన్న సొప్పలను ఖాళీ ప్రదేశంలో కాల్చుకోవాలని సూచించారు. హరితహారంలో నాటిన మొక్కల మధ్య కాలిస్తే చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ఆర్మూర్ వెళ్లే దారిలో హరితహారంలో నాటిన చెట్లను రైతులు మొక్కజొన్న సొప్పను కాల్చివేత చేయడం జరిగింది. చెట్లు ఎన్నో కాలిపోవడం జరిగింది. రైతులు చెట్ల పట్ల అజాగ్రత్తను చేస్తే కఠిన చర్యలు తప్పవని, సొప్పను రోడ్ల దగ్గర కాల్చకుండా తోటలో పక్కన వేసి కాల్చుకోవాలని తహసీల్దార్ సోమేశ్వర్, ఎంపీడీఓ రాజ్వీర్ తెలిపారు.
వారు ఇలాంటి దాన్ని మానుకొని రోడ్డు మీద కానీ ఎక్కడ మన చెట్ల దగ్గర కానీ కాలబెట్టకుండా చూడాలని కోరుతూ, ఒకవేళ ఇటువంటి నష్టం చేస్తే వారిపై చట్టరీత్యా చర్య కోసము మేము జిల్లా కలెక్టర్ గారికి రైతులకు తెలుపబడమని తెలుపుతుంది. మొత్తం మండలం లోపల మేము 6 లక్షల మొక్కలు పెట్టడం జరిగింది. ఈ మధ్యన మాకు రైతుల నుంచి ఏది గ్రామాల లోపల వారు ఈ పంటలో వచ్చినటువంటి తుక్కు అంటే మిగిలిపోయినటువంటి చెట్లను వారి రోడ్డు మీద వేసి కాలబెట్టడం జరుగుతుంది. దాంతో 2 విధాల నష్టం జరుగుతుంది. ఒకటి, హరితారం కింద పెట్టినటువంటి మొక్కలు అవి కాలిపోవడం జరుగుతుంది. తర్వాత రెండవది, లక్షలు వెచ్చించి నిర్మాణం చేపట్టినటువంటి తార్ రోడ్డు అది డాంబర్ కాలిపోయి మళ్ళీ దాని నాణ్యత అనేది లోపించడం జరుగుతుంది. కావున దయచేసి మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ, రైతులందరూ గమనించి, అలాంటి మీకు ఎన్ఆర్ఎస్ఎస్ ద్వారా వర్మీ కాంపోస్ట్ కూడా మంజూరు ఉన్నది. మీ పొలం లోపల ఒక మూలన ఒక గుంత 2 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతుతో ఒక గుంత చేసుకొని ఈ తుక్కు ఏదైతే మిగిలిపోయి ఉన్నదో దాంట్లో వేసుకుంటే మీకు మంచి అందరూ అలాంటి నష్టం చేసే పని మీరు చేయొద్దని చెప్పి, మరి దీని మీద మీరు దీన్ని నిర్లక్ష్యం చేస్తే అది ఇంత నష్టం జరుగుతుందని చెప్పి దాన్ని గమనించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మంచి పని చేయడానికి మీరంతా మంచి ఆలోచనతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు కొంతమంది మేము విలేజ్లు తిరిగేటప్పుడు అక్కడక్కడ విలేజ్లో వెళ్ళేటప్పుడు రోడ్డు వెంబడి మేము పెట్టిన చెట్లను ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చెట్లను కొంతమంది రైతులు ఏదైతే మొక్కజొన్న కానీ వేరే ఇతరతర చెడిపోయి మన తీయగా మన మొక్కజొన్న కోసిన తర్వాత చొప్ప ఉంటే చొప్పను తీసుకొచ్చి రోడ్డు మీద తీయడము, చొప్పను కాలుపెట్టడం, దానివల్ల ఏదైతే చెట్లు హరితహారంలో పెట్టిన చెట్లు ఉన్నాయో దాన్ని కాలిపోవడం జరుగుతుంది, ఎండిపోతున్నాయి. దాని దగడి మన వేడికి కాలిపోయి ఎండిపోతున్నాయి. కాబట్టి రైతులకు ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, మీ యొక్క చెత్తను తీసుకొని అక్కడనే మీ చేనులో కాలబెట్టుకుంటే బాగుంటుంది. కానీ ఈ చెట్లను చంపే కార్యక్రమం మీద ఏదైతే చౌక ధరల దుకాణాలు సరిగ్గా నడవకపోతే చర్యలు తీసుకుంటామని, బినామీలతో నడుస్తున్న రేషన్ షాపులను వెంటనే రద్దు చేస్తామని ఆర్డీఓ యాదిరెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ యాదిరెడ్డి మాట్లాడుతూ, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గ్రామాలు, పట్టణాలలో నడుస్తున్న రేషన్ షాపులను తనిఖీ చేయాలన్నారు. రేషన్ షాపులు సరిగ్గా తీస్తున్నారా, ధరల పట్టికను సక్రమంగా నిర్వర్తిస్తున్నారా, స్టాక్ రిజిస్టర్ ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారా లేదా పరిశీలించాలన్నారు. రేషన్ షాపులలో బినామీలకు అవకాశం లేదని, కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే రేషన్ షాపులను నడపవచ్చన్నారు. రేషన్ దుకాణాలపై మానిటరింగ్ కమిటీ సభ్యులు సూచనలు, సందేహాలను వివరిస్తే వాటిని మినిట్స్ బుక్ లో పొందుపరిచి సభ్యులకు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ రాజేందర్, మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, ఎంపీపీ పోతు నరసయ్య, ఎంపీడీఓ లింగయ్య, జెడ్పీటీసీ సాందన్న, సిపిఎం వెంకటేష్, దేవారం, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. ఫీల్డ్ లెవెల్లో అంటే గ్రామ స్థాయిలో ఏ విధంగా పనిచేస్తున్నాయి, అంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం నెరవేరుస్తుందా లేదా, కార్డుదారులకు వాళ్ళ కొలమాన వాళ్ళ స్కేల్ ప్రకారం అంటే ఒక మెంబర్కు 6 కిలోల చొప్పున ఎంతమంది ఉంటే అంతమంది ఇంటూ 6 కిలోలు వేసి ఇస్తున్నారా లేదా, 20 కార్డుదారులకు 35 కిలోలు ఇస్తున్నారా లేదా, ఇంకా అన్నపూర్ణ కార్డు అనేది అది 10 కిలోలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్లస్ కరెక్ట్ పేమెంట్స్ ఇస్తున్నారా, అంటే 20 కిలోలు వచ్చి ఆయనకి 20 కిలోలు ఇస్తున్నారా, తక్కువ ఇస్తున్నారా అనేది, ప్లస్ గ్రామంలో చౌకధర దుకాణంలో బోర్డు, చౌకధర దుకాణం నెంబర్ ఉంటుంది. ఆయన ఏది మండలంలో ఒక జిల్లా ఒక ప్రామాణికం తీసుకుని నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ ఉందా లేదా, ప్లస్ ప్రైస్ లిస్ట్, ధరల పట్టిక, ఏది ఎంత కమ్మాలనేది ధరల పట్టిక ఉందా లేదా, డిఫికల్టీస్ కానీ లేకపోతే అవకతవకలు కానీ జరిగింటే మీ ద్వారా మేము అవన్నీ విని మినిట్స్ రూపంలో తయారు చేసి మళ్ళీ మినిట్స్ కాపీ కూడా మీకు 1 or 2 డేస్లో సర్క్యులేట్ చేస్తాం. చేసిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ వరకు ఈరోజు చర్చించిన అంశాల మీద మళ్ళీ యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కూడా నెక్స్ట్ మీటింగ్ నాడు ముందే యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఏం తీసుకున్నాం లాస్ట్ డిస్కషన్ అది అయిపోయినాక రెగ్యులర్ ఎజెండా ఐటమ్స్. జీపీఎస్ లారీ ఎక్కడ పోతుంది, ఆ షాప్కే పోతుందా, ఇంకెక్కడ పోతుందా, జీపీఎస్ కూడా డైవర్షన్
10% కాకుండా అది పెడుతున్నారు. లారీకి గోడౌన్ నుంచి తీసుకుపోయేటప్పుడు అది కూడా బ్యాంకింగ్ సర్వీసెస్ వేల్పూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో ఎంపీపీ రజిత అధ్యక్షతన మండలంలోని రేషన్ డీలర్లతో తహసీల్దార్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ సోమేశ్వర్ రేషన్ డీలర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సోమేశ్వర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రేషన్ డీలర్లకు సమయపాలన తప్పకుండా పాటించి లబ్ధిదారులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రజిత, ఎంపీడీఓ సోమేశ్వర్, రేషన్ డీలర్ల కమిటీ బాస గంగాధర్, సత్యం రెడ్డి, నర్సుబాయ్, లక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ కర్తన్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. విజిలెన్స్ కమిటీ మీటింగు మన అధికారులు అనధికారులతో సమావేశం ఏర్పాటు చేయబడింది. ఇట్టి సమావేశంలో ఎంపీపీ గారు, మన కార్యవర్గ సభ్యులు, మెంబర్లు అందరూ హాజరైనారు. ఇందులో ప్రధానంగా ప్రతి నెల అలాట్మెంట్ను ఎంత ఒక్కొక్క లబ్ధిదారునికి చౌకధర దుకాణంలో లబ్ధిదారులకు ఎంత ఇస్తున్నాము, వాటి వివరములను మరియు ఏ తారీఖు నుంచి ఏ తారీఖు వరకు ఏ సమయంలో పంచుతున్నారన్న వివరాలు కోరినారు. వారికి సవివరంగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం వివరించడం జరిగింది. ఇక ముందు అలాట్మెంట్ కాపీ మరి మళ్ళా ఎవరికి ఎంత వస్తున్నదన్న లబ్ధిదారుల జాబితాను ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు ఇవ్వడం జరుగుతుందని తెలపడం జరిగినది. ప్రతి నెల ఈ విజిలెన్స్ కమిటీ సమావేశము మండల కార్యాలయం నిర్వహించడం నిశ్చయించినది కావున ప్రతి నెల జరుగుతుంది. గ్రామీణ విద్యార్థి యువగర్జన సభకు విచ్చేసిన జాతీయ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి బైపాస్ రోడ్డు నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మామిడిపల్లి నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో నాయకులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో నిర్వహించిన గ్రామీణ విద్యార్థి యువగర్జన సభకు ఏఐసిసి కార్యదర్శి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పి ఉపనేత షబీర్ అలీ, ఏఐసిసి ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు, ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షుడు తహర్ బిన్ హమ్దాన్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తరలివచ్చారు. వీరికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికి మామిడిపల్లి బైపాస్ రోడ్డు నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మామిడిపల్లి ఎక్స్ రోడ్డు కొత్త బస్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
వేల్పూర్ పట్టణంలోని ప్రసిద్ధ నవనా సిద్ధిల గుట్టపై మైసూరు సత్తా పీఠాధిపతి విజేంద్ర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయంలో శివునికి అన్నపూర్ణాదేవికి పంచామృతలతో అభిషేకం నిర్వహించారు. పీఠాధిపతి విజేంద్ర స్వామికి ఆలయ ప్రధాన అర్చకులు కుమార్ శర్మ, నాగేష్ శర్మలు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మైసూరు సత్తా పీఠాధిపతి విజేంద్ర స్వామి ప్రవచిస్తూ నవనాథ సిద్ధులు తపస్సు చేసి సిద్ధి పొందిన పవిత్ర క్షేత్రం సిద్ధులగుట్టగా అవతరించిందన్నారు. బయట ఎంత ఎండగా ఉన్నా లోపల మాత్రం చల్లగా ఉండి భక్తులకు ఆహ్లాదమైన అనుభూతి కలిగిస్తుందన్నారు. తన 25 ఏళ్ల కోరిక నేడు నెరవేరిందని, ఈ గుట్టపై ఎన్ని రోజులు ఉన్నా తనివి తీరదని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. భక్తులు దేవుని చింతనలో గడిపి తమ జీవితాలను చరితార్థం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఏనుగు శేఖర్ రెడ్డి, బి సుమన్, పిసి గంగారెడ్డి, కిషన్, మీనా చందు, ధనుంజయ్ రావు, పుష్పాకర్ రావు, బోన్ల ఆనంద్, సాయిరాజ్, మహేందర్, మోహన్, నడిపి భోజన్న, అర్చకులు వేదాంతి, రాజేష్, మహేష్, జెండా మనోహర్, భీమ్గల్ రాజు తదితరులు పాల్గొన్నారు. नमो गणपते नमः प्रमदपते नमस्ते अस्तु लंबोदराय एकदन्ताय विघ्नविनाशने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः नमो नमः मनसाभीष्टप्रार्थनं समर्पयामि। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो प्रचोदयात्। रुद्राय प्रचेतसे मीष्टमाय दव्यसे ओजे वसन्तमगं हृदे शामीशे वशपते पशूनां। ఆరు 3 కలిపితే 9 నవనాథ క్షేత్రం. ఇది ఒక అద్భుతమైన దివ్య క్షేత్రం. ఇది బయట ఎంత ఎండ ఉన్నా కూడా లోపల తెలియదు. చూశారు ఇక్కడ ప్రకృతిని. ఇక్కడ మహానుభావులు సిద్ధులు ఎంతో తపస్సు చేసిన ఒక చోటిది. ఇది చాలామంది సమాధి స్థలం అనుకుంటారు, కానీ సమాధి స్థలం కాదు. ఇది సిద్ధులు యోగం చేసిన స్థలం. ఇది సిద్ధులు తపస్సు చేసిన సిద్ధి పొందిన స్థలం. ఇది వారు ఎప్పుడు కూడా సూక్ష్మ శరీరంతో ఇక్కడే సంచారం చేస్తూ ఉన్నారు. అటువంటి అద్భుతమైన ఆర్మూరు క్షేత్రంలో దత్త సంప్రదాయంలో నవనాథ సంప్రదాయం కూడా చాలా విశేషమైంది. మత్స్యేంద్రనాథ గోరఖనాథ్తో ప్రారంభించి ఆ నవనాథ వేల్పూర్ మండల పరిధిలోని దాబా హోటల్లో మద్యం సిట్టింగులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వేల్పూర్ ఎస్ఐ కృష్ణ హెచ్చరించారు. దాబా నిర్వాహకులు మద్యం సిట్టింగులు నిర్వహిస్తూ 3 సార్లు కేసులు నమోదు అయినా వారిపై పీడీ యార్డు కింద కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ కృష్ణ చెప్పారు. ఈ సందర్భంగా ఎస్ఐ కృష్ణ మాట్లాడుతూ మండల పరిధిలోని దాబా నిర్వాహకులకు కౌన్సిలింగ్ నిర్వహించినట్లు చెప్పారు. జిల్లా కమిషనర్ ఆదేశానుసారం దాబాల్లో మద్యం సిట్టింగులు నిర్వహించరాదని, దీపావళి రోజున పేకాట ఆడరాదని, చిన్న పిల్లలు వాహనాలను నడిపితే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఇక్కడ మద్యం సిట్టింగ్ నడిపియొద్దని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మద్యం హోటల్ యజమానులకి, దాబా హోటల్ యజమానులందరికీ కౌన్సిలింగ్ నిర్వహించి వాళ్ళకి చెప్పడం జరిగింది. తర్వాత ఎక్కడైనా ఈ మద్యం సిట్టింగ్ నిర్వహిస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. అట్లా ఒక 3 సార్లు అట్లా కేసులు నమోదు చేస్తే పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. పీడీ యాక్ట్ ద్వారా జైలుకి పోవాల్సి వస్తుంది. అదేవిధంగా దీపావళి వస్తుంది కాబట్టి దీపావళి సందర్భంగా గ్రామాల్లో పేకాట కానీ ఇట్లా పేకాట ఆడేవారు జూదం కానీ ఆడినట్లయితే పట్టుకొని కేసులు నమోదు జరుగుతుంది. కాబట్టి ఏమన్నా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏమన్నా ఉంటే పబ్లిక్ ఎవరైనా మాకు ఫోన్ చేసి చెప్పవచ్చు. వాళ్ళ వివరాలు కూడా మేము గోప్యంగా ఉంచుతామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనది నేషనల్ హైవే ఉన్నది, NH63 మరియు ఇంటర్ రోడ్లు ఉన్నాయి కాబట్టి ఇతర మండలాలకు కలిపి లింక్ రోడ్స్ ఉన్నాయి కాబట్టి ఈ మధ్యకాలంలో యువత ఓవర్ స్పీడ్తో వెహికల్ నడపడం వల్ల యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మేము స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము రోజు. ఈ సందర్భంగా ఎవరైనా ఇట్లా అతివేగం కానీ వాహనాలు నడిపించినట్లయితే, డాక్యుమెంట్స్ లేకుండా నడిపించినా కానీ వాళ్ళ మీద ఎంబీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకొని
లైసెన్సులు కూడా రద్దు చేయబడతాయి, ప్లస్ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. కాబట్టి అతివేగంగా నడుపుతుందని యువకులకి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం జాప్యం చేస్తున్నందున నిరసనగా నేడు ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాలులో గ్రామీణ విద్యార్థి యువగర్జన సభకు బాల్కొండ నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి ఆర్మూర్కి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని, దీంతో ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివారని అన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించే ఫీజు రియంబర్స్మెంట్ పై మొద్దునిద్ర అవలంబిస్తుందని విమర్శించారు. ఎన్నికల ముందు విద్యార్థులకు ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే హామీలను విస్మరించి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మెడలు వంచైనా సరే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందని చెప్పారు. ఇందులో భాగంగానే ఆర్మూర్లో గ్రామీణ విద్యార్థి యువగర్జన సభ నిర్వహిస్తున్నామని, ఈ సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ రాష్ట్ర జిల్లా నాయకులు హాజరవుతున్నారని ఆయన తెలిపారు. విద్యార్థులు తరలి వస్తున్నారు ఆర్మూర్కి. పిసిసి ప్రెసిడెంట్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో సహా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులంతా కూడా ఇవాళ ఆర్మూర్ తరలి వస్తున్నారు. 2.5 సంవత్సరాలు అయిపోతుంది కేసీఆర్ గద్దెనెక్కి. అందరూ కూడా తెలంగాణ వస్తే తెలంగాణలో ఉన్న అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఎన్నో ఆశించి తెలంగాణ తెచ్చుకుంటే, ఎన్నో త్యాగాలతో ఎన్నో ఆత్మ బలిదానాలతో ఇవాళ తెలంగాణ తెచ్చుకుంటే, గత 2.5 సంవత్సరాలుగా ఫామ్ హౌస్లో అంటూ ఒక్కరోజు కూడా ఒకరోజు కూడా సెక్రటేరియట్ వెళ్లకుండా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రిని ఈ ప్రపంచ చరిత్రలో, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ముఖ్యమంత్రిని కూడా చూడలేదు. తెలంగాణ తెచ్చుకున్నది విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్ది, వాళ్ళకు అన్ని రకాలుగా ఆదుకొని, వాళ్ళని చదివించి, వాళ్ళకు మంచి చదువు చెప్పించి, వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఒక ప్రభుత్వానికి. మరి వాళ్ళ మీరు ఏం చేస్తున్నారు? ఒక పక్కనే 30 కోట్ల రూపాయలతో ఉన్న బంగ్లా క్యాంప్ ఆఫీస్ను కూడా ఇవాళ కూలగొట్టి 40 కోట్లు 50 కోట్ల రూపాయలతో 5 ఎకరాల విలాసవంతమైన భవనం కడుతున్నాం. దీనికోసం మేము తెలంగాణ తెచ్చుకున్నదాన్ని వాళ్ళ విద్యార్థులు అడుగుతున్నారు. తెలంగాణ తెచ్చుకున్నది మా భవిష్యత్తు తీర్చిదిద్దుకోవడానికి, తెలంగాణ తెచ్చుకున్నది మా ఉద్యోగాలు తెచ్చుకోవడానికి, తెలంగాణ తెచ్చుకున్నది మా భావితరాలు బాగుండడానికి, మా భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పి వాళ్ళ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఏదో దొరల పాలన ఇది, ఒక రాజులాగా పాలిస్తున్నాం. 2 లక్షల కోట్ల రూపాయలు దారాదత్తం చేసి కాంట్రాక్టర్ల పేరిట మాకు 3,000 కోట్ల రూపాయలకు ఇవ్వడానికి డబ్బులు లేవా అని చెప్పి ఇవాళ తెలంగాణ విద్యార్థి ప్రశ్నిస్తున్నారు. ఇవాళ తెలంగాణ విద్యార్థి అదే అడుగుతున్నాడు. మా భవిష్యత్ సంగతి ఏంటిది? తెలంగాణ తెచ్చుకున్నాం, నీ చేతిలో పాలన పెట్టినాం, నువ్వేమో ఫామ్ హౌస్లో పడుకుంటున్నావు, నువ్వేమో ఇండ్లు కట్టుకుంటున్నావు, నీకోసం ఇల్లు కట్టుకుంటున్నావు, కానీ మా పేద వర్గాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాదు. నువ్వేమో క్యాంప్ ఆఫీస్ పట్టుకుంటున్నావు, సెక్రటేరియట్ని ఉన్న సెక్రటేరియట్ కూలగొట్టి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నావు. నువ్వే విలాసవంతమైన 2 కోట్ల కార్లు కొనుక్కొని 2 కోట్ల రూపాయలతో కార్లు కొనుక్కొని నువ్వు విలాసవంతమైన రాజులా తిరుగుతున్నావు. దీనికోసం మేము తెలంగాణ తెచ్చుకున్నది. నిన్ను ఇవాళ నిలదీసి అడుగుతున్నాం, నిగ్గదీసి అడుగుతుంది ఇవాళ తెలంగాణ విద్యార్థి, ఎన్ఎస్సీ విద్యార్థి అడుగుతున్నది, ఇలా కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. మా సంగతి ఏంటిది? మా పేద విద్యార్థుల సంగతి ఏంటిది? మా పేద వర్గాల సంగతి ఏంటిది? నీ సంగతి చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేమంతా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఇవాళ ఆర్మూర్లో చేపట్టినాం. దానికి మా అగ్ర నాయకులంతా తరలి వస్తున్నారు, దాన్ని విజయవంతం చేస్తున్నారు. రేపు నీ సంగతి చూస్తాం, నీ గద్దె దించే వరకు ఈ కాంగ్రెస్ పార్టీ నిద్రపోదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల త్యాగాల వల్లే ప్రత్యేక తెలంగాణ సాధించాం. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా. విద్యార్థులకు భరోసా ఇచ్చిన జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కుంతియా. హైదరాబాద్ లో హోంగార్డులపై లాఠీ చార్జిని ఖండించిన టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. హరితహారంలో భాగంగా నాటిన చెట్లను రోడ్లపైన రైతులు మొక్కజొన్న సొప్పతో కాల్చితే చర్యలు తప్పవు. చౌక ధరల దుకాణాలు సరిగా నడపకుంటే చర్యలు చేపడతాం. బినామీ రేషన్ షాపులను వెంటనే రద్దు చేస్తాం. ఆర్డీఓ యాదిరెడ్డి వెల్లడి. గ్రామీణ విద్యార్థి యువగర్జన సభకు వచ్చిన కాంగ్రెస్ నాయకులకు ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు. మామిడిపల్లి బైపాస్ రోడ్డు నుండి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ.
పట్టణంలోని ప్రసిద్ధ నవనాథ సిద్ధుల గుట్టెపై మైసూరు సత్త పీఠాధిపతి విజయేంద్ర స్వామి ప్రత్యేక పూజలు పాల్గొన్న ఆలయ కమిటీ సభ్యులు. డాబా హోటల్లో మద్యం సిట్టింగులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం హెచ్చరించిన వేల్పూర్ ఎస్ఐ కృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.